వెల్కమ్ టు డబుల్ సైడ్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు అప్పుల భారం ఎక్కువ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 5 సంవత్సరాలలో 6,50,00,000 కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఇలా అప్పులు చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేశారని అప్పట్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు అందరూ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నాయకులందరూ విరుచుకుపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నవరత్నాల ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు అమలు చేశాడు. ఆ పథకాలన్నిటికీ అప్పులు తెచ్చి ప్రజలకు డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర అప్పు చాలా వరకు పెరిగిపోయింది. ఎంత అనేది పూర్తిగా క్లారిటీగా ఎవరు చెప్పడం లేదు. ఇంతవరకు రాష్ట్ర అప్పు ఎంత ఉండదని క్లారిటీగా ఎవరికి తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6.5 లక్షల కోట్లు అప్పు చేసిందా, 10 లక్షల కోట్లు అప్పు చేసిందా, 11 లక్షల కోట్లు అప్పు చేసిందా, ఇలా క్లారిటీగా ఎవరికి తెలియదు పూర్తిగా ఇంత ఉందని. తెలుగుదేశం పార్టీ 10 లక్షలు అంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6,50,00,000 కోట్లు అంటుంది. ఇలా వారికి వారే చెప్పుకుంటున్నారు కానీ ప్రజలకు మాత్రము ఎంత అప్పు ఉండేది తెలియదు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా రాష్ట్రము అప్పులు చేస్తూనే ఉంది. ఇప్పటికింకా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయకపోయినా అప్పులు మాత్రం భారీగా చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అలాగే అప్పులపై సాక్షి ఒక కథనం కూడా రాయడం జరిగింది. ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. బాబు నూతన సంవత్సర కానుక 1.19 లక్షల కోట్ల అప్పు, 7 నెలల్లోనే జనంపై భారీ భారం. ఇంత అప్పు చేసినా సూపర్ 6లో ఒక్కటి అమలు చేయలేదు. జగన్ ఇచ్చిన పథకాలను సైతం నిలిపివేసిన కూటమి ప్రభుత్వం. రైతన్నలకు భరోసా కరువు. ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదు. రంగాలతో ఆటలు, బడ్జెటేతర అప్పులతో కలిసి రాష్ట్రంపై పెనుభారం మోపిన చంద్రబాబు నాయుడు సర్కార్. బడ్జెట్లో చెప్పిన దానికి మించి మార్కెట్ రుణాలు. ఆర్థిక ఏడాది ఇంకా 3 నెలలు మిగిలి ఉండగానే గీత దాటి అప్పులు చేశారు. అమరావతి కోసం ఇప్పటికే 31,000 కోట్ల అప్పు చేశారు. మరో 21,000 కోట్లు సమీకరించాలంటూ సిఆర్డీఏకి ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ మరో శ్రీలంక అయిపోతుందని సంక్షేమ పథకాల కోసం జగన్ బటన్ నొక్కుతున్నారంటూ నాడు చంద్రబాబు ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. ఈరోజు ఎల్లో మీడియా ఏం చేస్తుంది, మిగతా మేధావులు ఏం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్న రీతిలో సాక్షి కథనం రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరు అధికారంలో ఉన్న అప్పులు చేసి రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన అవసరం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. రాను రాను ఆంధ్రప్రదేశ్కు ఇంకా అప్పుల భారం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించలేదని, ఫీజు రీయింబర్స్మెంట్కి నిధులు సర్కార్ కేటాయించలేదని కూటమి ప్రభుత్వం పలు విమర్శలు ఎదుర్కొంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి అప్పుల భారం తప్పడం లేదని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సంపద ఏమైనా సృష్టిస్తారేమో చూడాలి.